హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ అండి ఇవి. ఈవినింగ్ తినడానికి బాగుంటాయి, పిల్లలు తినచ్చు, చాలా బాగుంటాయండి ఇవి. అంటే చుట్లు, బొబ్బర్లతో చుట్లు అండి ఇవి. ముందుగా మనం పచ్చిమిరపకాయలు, అల్లం, ఇలా నేను అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి ముందు. అంటే మరీ మెత్తగా కాదండి. అందులోనే కొత్తిమీర, మన దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. కొత్తిమీర, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో తీసుకోవాలండి. మనం అంతా వాడం పచ్చిమిరపకాయల కారం, ఏ కూరలోకైనా బాగుంటుంది. అలాగే నేను ఒక గ్లాసుడు బొబ్బరులు నానబెట్టుకున్నానండి, బొబ్బరి పప్పు. అది నానబెట్టుకొని మిక్సీ చేసుకొని అందులోని మనం ఈ పచ్చిమిరపకాయల కారం వాడాం కదా, అది కూడా వేసి ఇది కొద్దిగా నీళ్ళు వేసి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకొని మనం అందులో అదే గ్లాస్ తోటి మనం పప్పు దేంతో కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం పిండి, అంటే రైస్ ఆటా అండి, తీసుకొని వేసుకోవాలి. అందులోని 2 గ్లాసులు, ఒక గ్లాసు ముద్ద అయితే 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఉప్పు, అలాగే పసుపు, కారం, కొద్దిగా ఇంగువండి, టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా జారుగా కలుపుకోవాలండి. మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలాగ మెత్తగా కలుపుకోవాలి ముద్ద. మనం చూసారా, ఇలా కలుపుకొని మనం చిన్న ఉండలా చేసుకొని మనం దాంట్లో నూపప్పు, మనకు నూపప్పు అయితే నూపప్పు అండి, మీకు కావాలంటే గసగసాలు వేసుకోవచ్చు, కానీ నేను నూపప్పు వేసుకున్నాను. నూపప్పు ఐరన్ కదండి, అందుకని నూపప్పు వేస్తేనే టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా మనం ఇలా తాలికలా చేసుకొని, స్టిక్లా చేసుకొని ఇలాగ చుట్టేసుకోవాలండి. అందుకే చుట్లు అంటాం మేము. అంటే బొబ్బర్లతో చుట్లండి ఇవి 3 రోజులు 4 రోజులు ఉంటాయండి. మనకి చేసినాడు కన్నా మన్నాడుదండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది పాలన్నలో తింటే ఇంకా బాగుంటుందండి. మనకి పాలన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటాయి. పాలన్నమే కాదు, పప్పుచారు దేంట్లో అయినా నంచుకొని తినచ్చు, ఉట్టిగా కూడా తినచ్చు, స్నాక్స్ కింద మీరు ట్రై చేయొచ్చు. ఇలా నూనె మరిగాక ఇందులో వేసుకోవాలి. మనం వేసుకొని అటు ఇటు తిప్పుకొని ఎర్రగా వేయించుకోవాలి. అంటే మరీ ఎర్రగా కాదండి, చూడండి నేను ఎలా వేయిస్తున్నాను. అటు ఇటు తిప్పుతూ అలా వేగుతున్నప్పుడు నూపప్పు మనకి పైన ఎర్రగా వేగుతుందండి. అది అంటే మరీ ఎర్రగా కాదు, మనకి కొద్దిగా వేగినట్టు అనిపిస్తుంది కదా నూపప్పు, అప్పుడు తీసుకోవాలండి. మనం అంటే మేము చుట్లు అంటాము, బొబ్బర్ల చుట్లు అంటాం. దీంట్లో వెన్న కానీ నెయ్యి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇందులో ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా బొబ్బర్ల చుట్లు రెడీ అయిపోయాయి. మీరు చేసి మీకు ఎలాగొచ్చాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, ఎంతో టేస్టీ అయినా చుట్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.